హైదరాబాద్ మహానగరంలో అధికారుల నిర్లక్ష్యం వలన పచ్చని చెట్లు ఎండిపోతున్నాయి. ఓఆర్ఆర్, బంజారా హిల్స్, యూసుఫ్గూడ పరిసర ప్రాంతాల్లో రహదారుల మధ్య ఏర్పాటు చేసిన చెట్లకు డ్రిప్ సిస్టమ్ ఫెయిల్ ఎండలకు ఎండిపోతున్నాయి. కోట్లాది రూపాయల ప్రజాధనం ఉన్నతాధికారుల నిర్లక్ష్యం వలన బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది. పచ్చదనం పెంచాలనే ఉద్దేశంతో చెట్లను నాటగా నేడు సరైన నీటి సౌలభ్యం లేక పచ్చని చెట్లు కనుమరుగవుతున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రియాంక అందిస్తారు. కోట్లాది రూపాయలు ఖర్చు చేసి నగరంలో పచ్చదనం పెంచడం కోసం పలు ప్రధాన రహదారుల మధ్యలో నాటిన మొక్కలు ఇప్పుడు నిర్వహణ సరిగ్గా లేకపోవడంతో అవన్నీ ఎండిపోయి చనిపోతున్నాయి. మనం ఇక్కడ విజువల్లో చూసుకోవచ్చు. చాలా వరకు రోడ్ల మధ్యలో నాటిన మొక్కలన్నీ కూడా ఇదే పరిస్థితిలో ఉన్నాయి. అయితే ఎండాకాలం కావడము, దాంతోనూ ఇటు నిర్వహణ లోపాలు ఉండడం వల్ల అయితే ఈ చెట్లన్నీ అయితే కనుమరుగవుతున్నాయి. ఓఆర్ఆర్ లో కూడా ఇదే పరిస్థితి అయితే ఎక్కువగా మనకు కనిపిస్తుంది. అయితే ఈ మొక్కలన్నిటికీ నీరు అందే విధంగా కొన్ని చోట్ల అయితే ఈ పైపులను అయితే అమర్చారు. అయితే ఈ పైపులు నిర్వహణ సరిగ్గా లేకపోవడం, కొన్ని చోట్ల ఆ పైపులు పగిలిపోవడము, సక్రమంగా పనిచేయకపోవడంతో కూడా మొక్కలకు తగినంత నీరు అయితే అందడం లేదు. ఆ చెట్లన్నీ కూడా తీవ్రమైన ఎండలకు తట్టుకోలేక ఎండిపోతున్నాయి. కొన్ని చోట్ల అయితే అవి చనిపోతున్నాయి కూడా. రోడ్ల మీడియన్లలో వేసిన 16 mm లాటర్ పైపులు, డ్రిప్పర్లను కూడా కొందరు దుండగులు అయితే రాత్రిపూట దొంగలిస్తున్నారు. మరికొన్ని చోట్ల అయితే రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు కూడా ప్రధాన పైప్ లైన్లు కూడా పలిగిపోతున్నాయి. అయితే ఈ డ్రిప్ సిస్టమ్ కు వాడుతున్న నీటిలో సిల్ట్ ఆల్గే ఎక్కువగా ఉండడం వల్ల ఫిల్టర్లను తరచూ క్లీన్ చేయకపోతే పైపులు కూడా మూసుకుపోతాయి. అయితే చాలా వరకు నార్సింగి లాంటి ప్రాంతాల్లో 3 నెలలకోసారి కూడా ఈ ఫిల్టర్ క్లీన్ చేయడం లేదనే సమాచారం కూడా ఉంది. అయితే ఈ డ్రిప్ పని చేయని ప్రాంతాల్లో కూడా హెచ్ఎండిఏ పాత పద్ధతిలోనే మళ్లీ ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తుంది. అయితే దీనివల్ల నీరు మొక్కల వేళ్ల వరకు చేరకపోగా నిధులు అదనంగా వృధా అవుతున్నాయి. పైగా ఈ ట్యాంకర్ల వల్ల కూడా రోడ్డు ప్రమాదాలు కూడా ఎక్కువగా జరుగుతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ చాలా వరకు కూడా నగరంలో ఇదే సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. ఫ్లైఓవర్ల కింద కావచ్చు, నగరంలో మెట్రో పిల్లల దగ్గర కూడా జిహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన ఈ డ్రిప్ సిస్టమ్స్ కూడా చాలా చోట్ల మొరాయించాయి. పైపులు పగిలిపోవడము, లీకేజ్ల వల్ల కూడా రోడ్లపైకి నీరు వృధాగా ప్రవహించడంతో పాటు మొక్కలకు నీరు అందకపోవడంతో ఇదంతా కూడా చెట్లను కూడా ఎండిపోయేతో మనకు దర్శనమిస్తున్నాయి చాలా చోట్ల. అయితే నగర వ్యాప్తంగా హరితహారం కింద ఈ ప్రతి ఏటా కూడా కోట్లాది రూపాయల బడ్జెట్ అయితే కేటాయిస్తున్నారు. కానీ మొక్కలు నాటడంపై ఉన్న శ్రద్ధ వాటిని బతికించడంపై ఉండడం లేదు అనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కాంట్రాక్ట్ గడువు ముగిసిన తర్వాత కొత్త టెండర్లు వచ్చే వరకు కూడా మొక్కలను పట్టించుకునే వారే కరువైపోయారు. చాలా వరకు నగరాన్ని గ్రీన్ సిటీగా నిలబెట్టుకోవాలంటే కేవలం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పైపులు వేయడం కాదు, గ్రౌండ్ లెవెల్లో వాటి పర్యవేక్షణ కూడా పట్టించుకోవాల్సి ఉంటుంది. నిరంతరం ఫిల్టర్ల క్లీనింగ్, అదేవిధంగా దొంగతనాలు కూడా జరగకుండా చూడాల్సి ఉంటుంది. అయితే ఈ పైపులు సరిగ్గా పనిచేయకపోవడంతో ట్యాంకర్ల ద్వారా నీటిని మొక్కలకి పట్టించడం వల్ల కూడా చాలా వరకు నగరంలో అంటే ఉదయం సాయంత్రం వేళల్లో కూడా ఎక్కువగా రద్దీ ఉంటుంది. అలాంటి సమయాల్లో నీరు పట్టేటప్పుడు కూడా ఎక్కువగా ట్రాఫిక్ జామ్ సమస్యలు తలెత్తుతున్నాయి. అంతేకాదు ట్రాఫిక్ జామ్ తో పాటు ఈ ట్యాంకర్లు నీళ్లు నింపుతూ స్లోగా వెళ్తుంటాయి కదా, ఆ సమయంలో కూడా వెనుక నుంచి వచ్చే వాహనాలు కూడా స్పీడ్ గా వస్తూ ఆ ట్యాంకర్ ను గుద్దుకున్న ఘటనలు కూడా ఎన్నో ఉన్నాయి. దానివల్ల ప్రమాదాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికైనా సరే సంబంధిత అధికారులు స్పందించి ఈ మొక్కలకి నీరు అందించడంలో తగిన జాగ్రత్తలు, అదేవిధంగా కఠిన చర్యలు తీసుకొని నిరంతరం వీటిపై దృష్టి సారించాలని కూడా నగరవాసులు కోరుతున్నారు. విడుదల సతీష్ తో ప్రియాంక, హెచ్ఎం టీవీ.